ఆలోచన చేస్తే దావీదు జీవితంలో అదే అనుభవిస్తున్నాడు. తన శత్రువుల విషయం వచ్చేసరికి, నా పక్షమున నీవు వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. తన జీవితంలో ఏదొచ్చినా ప్రభు అంట అతని పక్షాన వ్యాజ్యమాడుతున్నాడంట. ప్రభువు వ్యాజ్యమాట. ఈరోజు యేసుక్రీస్తును నమ్మిన మీ అందరి విషయంలో బైబిల్లో రోమిలకు రాసిన పత్రికలో ఉంది, దేవుడు మన పక్షమందు ఉండగా, చెప్పాలి, దేవుడు మన పక్షమందు ఉండగా యేసు రక్తముతో కొనబడిన వారు, యేసునందు విశ్వాసం ఉంచి యేసే నా ప్రభు అని నమ్ముతున్న మీ అందరి పక్షాన దేవుడు ఉన్నాడు. అయితే ఇక్కడ రాయబడ్డది ఏంటంటే, ఆ దేవుడు అంట దావీదు పక్షాన వ్యాజ్యమాడుతున్నాడంట. నీవు ప్రభువును నమ్మావు నిత్య జీవం కోసం, నీవు ప్రభువును నమ్మావు సమాధానము, నెమ్మది, ధైర్యము, నిబ్బరంగా ఉండి సంతోషంగా జీవితం చేయడానికి. నువ్వు ప్రభువును నమ్మావు జయ జీవితం చేయడానికి. నువ్వు ప్రభువును నమ్మావు ఆయనకు సమరూపంగా మార్చబడి, ఆయన వలె మార్చబడి ఆ మహిమ రాజ్యంలో గొప్ప స్థితిలో ఉండినట్లుగా. నువ్వు ప్రభువును నమ్మావు నీ కుటుంబము కృపాక్షేమములతో వర్ధిల్లున్నట్టుగా. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించు వారికి. అయితే నీ జీవితంలో ఎలాంటి పరిస్థితి, ఎలాంటి ఇబ్బంది ఏమి ఉన్నా సరే, ఇవన్నీ నీ పట్ల నిత్య జీవమే కానీ, ఈ లోకంలో నీకు క్షేమమే కానీ, జయ జీవితమే కానీ, పరిశుద్ధ జీవితమే కానీ, దురలవాట్ల విషయంలో కానీ ఏవైనా సరే అన్నిట్లో కూడా ప్రభు నీ పక్షాన వ్యాజ్యమాడడానికి, నీవు వాటన్నిట్లో నీకు గెలిపించడానికి ప్రభు వ్యాజ్యమాడతాడంట. నీకు ఉన్నాడంట. నాకెవరు లేరు కాదు, మనం ఎవరు లేని వారం కాదు, మనం అనాథలుగా ఆయన మనల్ని విడవలేదు. నీ పక్షాన వ్యాజ్యమాడి నీవు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు, ఆ నిత్య జీవమే కానీ, ఆ జయ జీవితమే కానీ, ఆ మహిమ జీవితమే కానీ, ఆ జ్ఞానమే కానీ, ఆ ఆలోచన, ఆ ఐశ్వర్యము, ఆ సమృద్ధి, ఆ ఆరోగ్యము, ఆ దీర్ఘాయుషు, కుటుంబక్షేమం, వీటన్నిటిలో కూడా అవన్నీ నీకు జరుగునట్లుగా నీ పక్షాన వ్యాజ్యమాడి నీకు గెలిపివ్వడానికి ఆయన నీ పక్షానే ఉన్నాడంట. అది దావీదు అంటాడు, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము. అందరు చదవండి ఆ మాట, గట్టిగా చదవండి. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. ఈరోజు దావీదుకే కాదు ఆ జీవితం, యేసుక్రీస్తులో విశ్వసించిన నీకు కూడా ప్రభువును, ఆయన రక్షణ కోసం ఇంతకుముందు చెప్పినట్టుగా ఏవేవైతే ప్రభువులో నీకు అనుగ్రహించబడదో ఆ జీవితం, అదంతా నీకు ఫుల్ఫిల్ అవునట్టుగా, అది శత్రువు ఇబ్బందా, సాతాను అబద్ధాల, వాని మోసాల, లేకుంటే జీవితంలో ఇబ్బందుల, కుటుంబ సమస్యల, ప్రభు అంట యేసులో ఉన్న ప్రతి ఆశీర్వాదము, యేసులో ఉన్న ప్రతి విధమైన మేలు నీకు జరుగునట్లుగా, నెరవేర్చబడినట్టుగా ప్రభు వ్యాజ్యమాడతాడంట. హల్లెలూయా. నువ్వు నమ్మావు కానీ మధ్యలో డిస్టర్బెన్స్ వస్తున్నాయి. నువ్వు నమ్మావు సాతాను నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నువ్వు నమ్మావు కలవరాలు, నువ్వు నమ్మావు బలహీనతలు, నువ్వు నమ్మావు నీ కుటుంబాన్ని దురలవాట్లు వేధిస్తున్నాయి. ప్రభు అంటున్నాడు కదా, ఆయన వ్యాజ్యమాడి నీకు అది నెరవేరుస్తాడంట. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తును నమ్ముకున్నడు ద్వారా, యేసుక్రీస్తు అని ఆ నామమును బట్టి ప్రభు నీ పక్షాన ఉన్నాడు. మనల్ని బట్టి కాదు, యేసు ప్రభు నామాన్ని బట్టి. పైన ఆకాశం అందే కానీ, భూమి మీదనే కానీ, భూమి కిందనే కానీ ఒకే ఒక్క నామం. ఏ నామం? యేసునామమే రక్షణ నామం. రక్షణ యెహోవాది అన్నట్టుగా నీ జీవితంలో ప్రతిదీ ఫుల్ఫిల్ చేస్తానంట, వ్యాజ్యమాడతానంట. దావీదుకు ఒక సమస్య వచ్చింది. 10 మంది పొద్దాకా ఆరిపోసుకుంటారు, అతన్ని ఆరిపోసుకుంటున్నారు. వీడు ఏందో చూద్దాం, వీని భక్తి ఏందో చూద్దాం, వీనికి ఫ్యామిలీ ఏందో చూద్దాం, వీడు ఏందో అని దావీదు గురించి అంటూ ఉంటే, దేవుడు అంట డైరెక్ట్ వ్యాజ్యంలోకి దిగుతాడంట. వాడేందో నేను చూపిస్తాను, వాళ్ళతో మాట్లాడతాడంట. అక్కడ వ్యాజ్యమాడి దావీదుకు గెలిపించి వాళ్ళందరికీ కూడా కనబరుస్తాడంట. నీ జీవితంలో నిన్ను అంటున్న వారి విషయమే కానీ, నిన్ను ఎగతాళి చేస్తున్న, విక్కిరిస్తున్న, భయపెడుతున్న పరిస్థితుల విషయమే కానీ అన్నిటికీ కూడా ప్రభు జవాబు ఇవ్వబోతున్నాడు. అలాగే నీకు జరుగునుగాక. ఎందుకంటే నీ ప్రభు నీ పక్షాన వ్యాజ్యమాడతాడు. ఖాళీగా కూర్చోడు ఆయన నీ పక్షాన ఉన్నాడంటే నీ పక్షాన వ్యాజ్యమాడతాడు. అంటే నువ్వు ఎక్కడ కూడా దిగజారిపోవు, వెనక్కి వెళ్ళిపోవు. అంతకంతకు
దేవుని యొక్క మహిమ నుండి అధిక మహిమను నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు వ్యాజ్యమాడే దేవుడు. దావీదన్న నా పక్షాన నా ప్రభు వ్యాజ్యమాడతాడు. అవతల పెద్ద ఆఫీసర్ ఉన్నాడండి, ఆఫీసులో పని ఉంది, ఆఫీసర్ ఉన్నాడు. ఈయన చెప్తే వాడు వినాడు, ఈయన చెప్తే వింటాడు. వాళ్ళ తాత కూడా వినాల్సిందే. రాత్రి కలలో ప్రత్యక్షం, ఏరా సంతకం పెట్టేరా అన్నాడు అనుకో ప్రభు. అయిపోయి ఆడు పెట్టాల్సిందే. ఆడు సంతకం పెట్టి అయిపోయిన తర్వాత ఎందుకు పెట్టినా, ఇంతకీ ఎందుకు పెడతావేంది, వ్యాజ్యమాడిండు. హల్లెలూయా. అని కాబట్టి మీరు ఎప్పుడు దేని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడు నీవు విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవడానికి భయపడతా ఉన్నవేమో, నేను చేయగలుగుతానా చేయలేనా, ఈ కుటుంబ పరిస్థితులు అన్నింటిలో నేను దాటుకోగలుగుతానా, ప్రభు నీ పక్షాన వ్యాజ్యం ఆడతాడు. ఇశ్రాయేలులో పక్షాన దేవుడు యుద్ధం చేశాడండి. ఏం చేశాడు? యుద్ధం చేశాడండి ఐగుప్తులతో. ఇలాంటి ప్రభు నీ జీవితంలో ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలో ఫెయిల్ కావు. ఒక్క చిన్నదే కానీ పెద్దదే కానీ నమ్ము, నీ ప్రభు నీ పక్షాన ఉన్నాడు కదా. ఆయన వ్యాజ్యమాడి దేవుడు. ఆయన నీ కొరకు తన కుమారుణ్ణే ఇచ్చాడు, తన ప్రాణాన్నే ఇచ్చాడు. ఈరోజు నువ్వు గెలిపేయడానికి కూడా ఆయన ముందే ఉన్నాడు. నీకు గెలిపించడానికి ఆయన ముందే ఉన్నాడు. మీరు ఎప్పుడైనా బాక్సింగ్ చేసేటప్పుడు చూడండి, బాక్సింగ్ చేసేటప్పుడు వాడు ఎంత పెద్దవాడైనా సరే వాడు పోయి మూలకు కూర్చోని పక్కన కోచ్ వస్తాడు. సైడ్లోకి వెళ్ళి వాడు ఇక్కడ లూజ్ ఉన్నాడు, ఇక్కడ కొంచెం ఇక్కడ పడ్డది ఇందాకలా, దాని మీద ఇంకొకటి వేసే అంటాడు ఈ కోచ్ వచ్చి. వీడు కొడుతుంటాడు కదా, పెద్ద గుర్తు వేయించాడు. వీడు కోచ్ చెప్పంగానే నెక్స్ట్ వీడి టార్గెట్ అదే ఉంటుంది. మళ్ళీ పోయి తీసుకొని దాని మీద దంతాడు, దొరుకుతాడు. ప్రభువు నీ పక్షాన వ్యాజ్యం ఆడతాడు. హల్లెలూయా. దావీదు అంటాడు, నా చేతులకు యుద్ధము నేర్పు, వేళ్లకు యుద్ధం నేర్పుతాడు, వేళ్లకు యుద్ధం నేర్పుతాడు. నువ్వు ఓడిపోవు, ఎప్పుడు కూడా ఓడిపోవు. ఏది కూడా నేను ఓడించలేదు, ఎందుకంటే ప్రభువే వ్యాజ్యం ఆడుతున్నాడు నీ పక్షాన. ఎందుకు? నేను గెలిపేయడానికి. ఇప్పుడు ఆయన వ్యాజ్యం ఆడిన తర్వాత నువ్వు గెలవకుండా ఉంటావా? ఇశ్రాయేలులకు వాగ్దాన దేశంలో తీసుకెళ్ళడానికి ప్రభు వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తున్నాడు. ఎవడు ఆపుతాడు వాళ్ళని? సముద్రం ఆపలేకపోయింది, ఐగుప్తు రాజు ఆపలేకపోయాడు, ఐగుప్తు సైన్యం ఆపలేకపోయింది. ఎందుకంటే దేవుడు వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు. ప్రభువే వ్యాజ్యం ఆడుతున్నాడు. వ్యాజ్యం అనేది మాటల దగ్గర నుంచి, మనసులో తలంపుల దగ్గర నుంచి వస్తుంది. వ్యాజ్యం అనే మాటకు మీనింగ్. నీ గురించి వాడు నెగిటివ్ వ్యతిరేకంగా ఎగతాళిగా అనుకుంటున్నాడు అనుకోండి, దానికి కూడా ఆన్సర్ పొందుకుంటున్నాడు. ఒకసారి ఇలా ఎగతాళి చేయకూడదురా, మనం ఎగతాళి అయిపోతున్నాం ఈడ. హలో, 4వ వచనం చదవండి. తొమ్మిది 4. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు,